మార్చి ఆరంభంలోనే భానుడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఇంతలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రతతో కరీంనగర్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కరీంనగర్లో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. మార్చి ఆరంభం నుంచే ఈసారి భానుడు తన ప్రతాపాన్ని తీవ్రతను చూపిస్తున్నాడు. దీంతో జనం రోడ్లపైకి రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లన్నీ కూడా పూర్తిగా ఎండ వేడిమితో మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఉన్నాము. తెలంగాణ చౌక్లో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మనం చూడవచ్చు. వాస్తవానికి ఇక్కడ హడావిడి రోజు కనిపిస్తుంది, కానీ కొంత అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సంతరించుకునే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. నిన్న మొన్న వేడిమి మరింత ఎక్కువగా కనిపించింది. రాబోయే రోజుల్లో ఇది 40 డిగ్రీల సెంటీగ్రేడ్ను మించిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రోడ్లపైకి అత్యవసరం అయితేనే రావాలని చెప్పేసి అటు వాతావరణ శాఖ నిపుణులతో పాటుగా ఇటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. మనం చూడవచ్చు ప్రస్తుతం తెలంగాణ చౌకులో మనం వాతావరణాన్ని చూస్తున్నాము. ఇక్కడ కరీంనగర్తో పాటుగా ముఖ్యంగా రామగుండం, అదేవిధంగా కోల్బెల్ట్ ఏరియాతో పాటుగా ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్కసారి మనం మాట్లాడదాం అన్న. ఇప్పుడు ఎండ తీవ్రత బాగుంది, ఎట్లా జనాలు వస్తుందా? బాగానే వస్తలేదా? ఎందుకంటే ఎందుకు రావట్లేదు? ఎక్కువ కస్టమర్ ఎండలో ఇక ఎవరు ఉంటలేరు కదా, పబ్లిక్ తక్కువ. పొద్దున పూటనే ఇది ఇక్కడ ఆటో డ్రైవర్స్ చెప్తున్నారు. వాళ్ళకు కూడా గిరాకీ ఉండటం లేదని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అసలు మనకు చాలా తక్కువ, ఎవరైనా అవసరం ఉంటేనే రోడ్లపైకి వచ్చి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కొద్ది రోజుల తర్వాత, అంటే ఇప్పుడు మార్చి ఆరంభంలోనే ఈ తీవ్రత ఉంటే ఖచ్చితంగా ఏప్రిల్ మే నెలల్లో ఏ విధంగా ఉండబోతుందనే ఒక ఆందోళన నెలకొంది. అయితే మనకు మధ్యాహ్నం అంతా కూడా ఎండ తీవ్రత కనిపిస్తుంటే రాత్రి వేళల్లో కొంత చల్లదనం కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఈసారి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న మాట. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.